రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం అన్నారు. రాజధాని రైతుల పెండింగ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు. ఇక 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం కుదరలేదని ఈ సందర్భంగా అన్నారు. ఉమ్మడి రాజధాని సమస్య లేదు కాబట్టి అమరావతికి చట్టబద్ధత తెస్తామని సీఎం ఈ సందర్భంగా తెలియజేశారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు రైతులను సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. సభావేదిక వద్ద రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కుటుంబ సభ్యులతో రాజధాని రైతులు రావాలని ఆహ్వానించారు. రిటర్నబుల్ ఫ్లాట్స్కు బ్యాంకుల రుణాలు ఇవ్వలేదని రైతులు తెలిపారు. ఇక రిటర్నబుల్ ఫ్లాట్స్కు బ్యాంకుల రుణాల సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఇక భూ సమీకరణపై సమావేశంలో చర్చించారు. రైతులకు ఉన్న అనుమానాలను సీఎం చంద్రబాబు నివృత్తి చేశారు. మహానగరంగా అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండాలని అన్నారు. విమానాశ్రయం ఉంటే కలిగే మేలును సీఎం చంద్రబాబు వివరించారు. చంద్రబాబు వివరణ పట్ల సంతృప్తి చెందామన్నారు రైతులు.